మనకి గ్యాస్ స్టవ్తో పని లేకోకుండా మనం ఏమీ పాకం కానీ ఏమీ పట్టుకోకుండా స్వీట్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. అటుకులు, కొబ్బరి, బెల్లం ఇవన్నీ మనకి న్యాచురల్గా దొరికేయే కదా. వీటితో కిడ్గా మనం స్వీట్ తయారు చేసుకుందాం. ఇవి ఎముకలకి చాలా బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే మనం పూజలప్పుడు కూడా నైవేద్యంగా దేవుడికి కూడా పెట్టుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్ రూపంలో కూడా పెట్టవచ్చు. ఈ ఎంతో చాలా బలంగా కాలుష్యంగా మనకి ఉపయోగపడతాయి. మిక్సీ పట్టేటప్పుడు కొబ్బరి బరకగా పులుకులుగానే ఉంటేనే అవి మనకి పంట కింద తగిలి కమ్మగా ఉంటాయి. ఒకే మిక్సీలో అన్నీ కలిపేసి ఫస్ట్ కొబ్బరి, అటుకులు పట్టిన తర్వాతే బెల్లం వేయాలి. ముందే బెల్లం వేస్తే పాకం వచ్చేస్తుంది, గమనించండి. తర్వాత ఇలా ఈ స్వీట్ పట్టుకున్న తర్వాత మనం దీన్ని 20 రోజుల వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చు. ఆ తర్వాత ఎక్కువ రోజులు ఉన్నా సరే మనకి ఎగుటుగా ఉంటుంది, మనం తినలేము. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కావాలితే వేసుకోండి, లేదా స్కిప్ చేయండి, ఆప్షనల్. మనం పట్టింది మొత్తం కూడా బరకగానే మీకు కనిపిస్తుంది చూడండి. ఎందుకంటే అలా ఉంటేనే పంట కింద తగిలి కమ్మగా ఉంటాయి అన్నమాట. ఇటువరకు మనకు పెద్దలు వాళ్ళైతే రోట్లో దంచేవాళ్ళు. ఇప్పుడు మనం మిక్సీ వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కూడా మనం బరకగా రుబ్బుకునే ఛాన్స్ ఉంది. అలాగే ఇవన్నీ మనం పెద్ద బాల్స్ లాగా చుట్టుకొని ప్రతిరోజు కూడా ఈవినింగ్ టైంలో ఒక్కొక్క ఉండగాని తింటే మనం ఆటోమేటిక్గా ఎముకలకి మనం బలాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. నేను చేసిన స్వీట్ మీకు నిజమే కరెక్టే అనిపిస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ స్వీటు చక్కగా మనం ప్లాస్టిక్ డబ్బులో కాకోకుండా స్టీల్ గిన్నెలో కానీ లేదా గాజు పాత్రలో కానీ పెట్టుకుంటే మనకి 20 రోజుల వరకు చెక్కు చెదరవు. అలాగే స్మెల్స్ కూడా రాకోకుండా ఉంటాయి. ఒక్కసారి నేను చేసిన స్వీటు మీకు నచ్చితే గనక మీరు ట్రై చేయండి. న్యాచురల్గా మనకి దొరికే అటుకులు, కొబ్బరి, బెల్లంతో మనము పొయ్యి మీద ఏమీ పని లేకోకుండా చక్కగా వచ్చినాయి. చూసారా, లోపల కూడా ఎంత కమ్మగా ఉన్నాయో. మరో వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూడండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.